విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 2K25 మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్రెడ్డి హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జె నరసింహారెడ్డి, కార్యదర్శి త్రిలోక్ రెడ్డి, కార్యదర్శి త్రిశూల్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ మోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉత్కృష్ట్ 2K25 ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఈ రోజు నుంచి 3 రోజులు, ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో అన్ని రకాల స్పోర్ట్స్, బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో లాంటివి అన్ని, త్రోబాల్, అన్ని రకాల గేమ్స్ నిర్వహిస్తున్నాము. దీనికి గాను రాష్ట్రంలోని పలు ఇంచుమించు 45 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి గాను ముఖ్య అతిథిగా ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ గారు వెంకటరెడ్డి గారు రావడం జరిగింది. మరి జేఎన్టీ నుంచి డాక్టర్ దిలీప్ గారు ఫిజికల్ డైరెక్టర్ కూడా రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. చాలా మంచిగా పిల్లలందరూ స్పోర్ట్స్లో పాల్గొంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది ఎవ్రీ ఇయర్ కూడా మా కాలేజీలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఇది ఈ సంవత్సరం కూడా ఈరోజు మొదలుపెట్టాము. ఇది 3 రోజుల కార్యక్రమం. ఇది చాలా బాగా సక్సెస్ఫుల్గా ఉంది ప్రోగ్రామ్ అంతా. థ్యాంక్ యూ. నమస్తే. Myself, Dr. Lokanatham, Principal, Narasimha Reddy Engineering College. We are very happy to announce that at Narasimha Reddy Engineering College, we are conducting national level intercollegiate sports meet for 3 days. That is 3rd, 4th and 5th March 2025. In this connection, we have invited teams for various sports and games from different colleges of both the states. And with this invitation, more than 45 colleges has been participating in this mega event, and more than 120 teams, different they are participating in different games and sports. It is a very mega sports meet. We are very happy to share that for this event, the Additional Commissioner of Police Venkatreddy Garu and as well as Sports Council Secretary Dr. Dilip Garu both were attended as chief guest and guest of honor, and they have given a motivational speech to our students. At Narasimha Engineering College, along with academics, we are focusing more on curricular, co-curricular and extracurricular activities so that their students will be enriched in a multi-dimensional approach. Therefore, they can able to address various kinds of issues. They can have the sports spirit, they can have the leadership qualities, all these aspects. So, we are very thankful to the management for encouraging for this kind of curricular and co-curricular extracurricular activities, sports and culturals. Thank you, Vananda. ఇన్ని కాలేజెస్ ఒక దగ్గరికి వచ్చేసి ఈ మార్చి ఎండలలో మీరు పార్టిసిపేట్ ఉన్నందుకు ఫస్ట్ మీ ధైర్యానికి, మీ యొక్క స్పోర్ట్స్మెన్ స్పిరిట్కు నా బెస్ట్ విషెస్. తర్వాత మీ అందరికీ కూడా తెలుసు, గేమ్స్ అనేటువంటిది ముఖ్యంగా టీమ్ బిల్డింగ్ అనేటువంటిది. మీరు ఫ్యూచర్లో ఈవెన్ ఫ్యామిలీలో కూడా అందరినీ కోఆర్డినేట్ చేయాలంటే యూ హ్యావ్ టు బిల్డ్ ఏ టీమ్. ఫ్యామిలీలో ఉండే ఆ 4-5 మెంబర్స్ను కూడా ఇక్కడ మీరు ఏ విధంగా టీం బిల్డ్ చేస్తారు, ఉండే ఆ 6 మెంబర్ని, 7 మెంబర్ని, క్రికెట్లో 11 మెంబర్స్ని, ఇవన్నీ కూడా ఏ విధంగా బిల్డ్ చేస్తారనేటువంటిది అదొక గొప్ప క్వాలిటీని మీరు ఇక్కడ నేర్చుకొని భవిష్యత్తులో మీకు ఉపయోగపడేటువంటి క్వాలిటీ. తర్వాత మీ అందరికి కూడా తెలుసు, గెలుపు ఓటములు అనేటువంటిది. గెలిచిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టాండర్డ్లో మీరు పెద్ద పెద్ద గేమ్స్లో పాల్గొని మీరందరూ కూడా గొప్ప పేరు తెచ్చుకోవాలని, ఓడిపోయినటువంటి వాళ్ళు మీ ఎక్కడెక్కడైతే ల్యాక్యూనాస్ ఉన్నాయో, మీరు ఎక్కడ వీక్ ఉన్నారో